వెల్కమ్ టు అజయ్ టిప్స్. నేను మీ అజయ్. సో ఈ వీడియోలో మనము సింప్లిఫికేషన్ గురించి 0 నుంచి ఇన్ఫినైట్ వరకు అన్నీ నేర్చుకుందాము. సో సింప్లిఫికేషన్లో మీకు ఒక ఐడియా రావాలి అంటే మనకు కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి నాన్న సింప్లిఫికేషన్లో ఫస్ట్ టైపు బాడ్మాస్ రూల్ పైన అడుగుతాడు. ఓకే, సో బాడ్మాస్ రూల్ పైన క్లియర్. సెకండ్ టైప్ వచ్చేసి మనకు ఆల్జీబ్రా ఐడెంటిటీస్ పైన అడుగుతాడు. ఆల్జీబ్రా ఐడెంటిటీస్ ఎందుకు వచ్చింది సార్ అంటారా? ఎందుకంటే ఆల్జీబ్రా ఫార్ములాస్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసే విధంగా మనకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు సింప్లిఫికేషన్ కింద. అది మనకు అందరికీ తెలుసు. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, థర్డ్ టైపు బార్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అదేంటి సార్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 0.5 బారు ప్లస్ 0.3 బారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్ సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఫోర్త్ టైప్ ఏముంటుంది అంటే ఫ్రాక్షన్స్ నాన్న. ఓకే, ఫ్రాక్షన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు, సింప్లిఫై చేయమని డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్. ఓకే, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఫిఫ్త్ టైప్ ఏంది నాన్న అంటే ఫ్రాక్షన్స్. ఆ తర్వాత ల్యాడర్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ల్యాడర్ అంటే ఏంది సార్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఇలాంటి క్వశ్చన్ చూసే ఉంటారు. 1/1 + 1/2. ఓకే, తర్వాత 2 + 1/2. ఇలా ల్యాడర్ కిందకి వెళ్తూ ఉంటుంది కదా, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట మనకు. క్లియర్. సో అలాంటి క్వశ్చన్స్ చాలా టైప్స్ ఉంటాయి, అవి మనం అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ల్యాడర్ క్వశ్చన్స్ నిచ్చెనలా కిందకి వెళ్తూ ఉంటుంది ఆ సిరీస్ అనమాట. ఓకే, తర్వాత సిక్స్త్ టైప్ ఏంటంటే కంటిన్యూస్ ఫ్రాక్షన్స్. అంటే ఇట్లా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 - 2/3 ఇంటూ 1 - 4/3 అప్ టు ఇన్ఫినైట్ అంటాడు. ఇలాంటి ఇన్ఫినైట్ కంటిన్యూస్ సిరీస్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్కసారి ఏమంటాడు? అప్ టు 1/n అంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా షార్ట్ కట్స్ అప్లై చేయాలి, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, అది మనకు సిక్స్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. దీని ఏం పట్టుకుంటారు మీరు? కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ అని పెట్టుకోండి. కంటిన్యూస్ ఫ్రాక్షన్స్. ఓకే, తర్వాత లాస్ట్ టైప్ ఏంటంటే మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏం సార్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 99 1/9 - 23. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తాడు, ఒక్కొక్కసారి పెద్ద క్వశ్చన్స్ ఇస్తాడు ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లో. సో వీటికి కూడా సెపరేట్గా కొన్ని మనకు షార్ట్ కట్స్ ఉంటాయి, మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కూడా ఉంటుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. వీడియోకి లైక్ కొట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం ఫస్ట్ టైప్ బాడ్మాస్ రూల్ పైకి వెళ్ళిపోదాం మనం. ఓకే, బాడ్మాస్ రూల్ చాలా మంది ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఈ వీడియో చూసిన వెంటనే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి, బాడ్మాస్ రూల్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఈ యొక్క ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీ క్వశ్చన్లో ఫస్ట్ బ్రాకెట్స్ కనిపిస్తే బ్రాకెట్స్ లోపల ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఫస్ట్ అవే చేయాలి. అడిషన్ ఉన్నా, మల్టిప్లికేషన్ ఉన్నా, డివిజన్ ఉన్నా, బ్రాకెట్స్ లోపల ఏదైతే ఉందో అదే ఫస్ట్ చేసి బయటకు చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఆఫ్. క్వశ్చన్లో మీకు ఎక్కడైనా ఆఫ్ కనిపిస్తే సెకండ్ ప్రయారిటీ ఆఫ్ అంటే మల్టిప్లికేషను. సో సెకండ్ ప్రయారిటీ ఆ ఆఫ్దే చేయాలి. ఓకే, బ్రాకెట్స్ తర్వాత వీ హ్యావ్ టు గివ్ సెకండ్ ప్రయారిటీ ఆఫ్. క్వశ్చన్లో మీకు ఆఫ్ అని కనిపిస్తుంది. తర్వాత డివిజన్కి ఇచ్చిన తర్వాత మల్టిప్లికేషన్కి ఇవ్వాలి, తర్వాత ప్రయారిటీ. తర్వాత అడిషన్కి ఇవ్వాలి, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి లాస్ట్. క్లియర్. సో దిస్ ఈస్ ద ఆర్డర్. బాడ్మాస్ రూల్ అంటే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏంటి సార్ అంటే ఈ బ్రాకెట్స్ అన్నా కదా ఫస్ట్, ఈ బ్రాకెట్స్లో మనకు మళ్ళీ ఆర్డర్ ఉంటుంది నాన్న. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ బ్రాకెట్ ఏంది నాన్న? ఇట్లా డివిజన్ సింబల్ ఇస్తాడు కదా. సో ఇట్లా డివిజన్ సింబల్ ఇస్తాడు ఫస్ట్ బ్రాకెట్, హారిజాంటల్ లైన్ అని. సో మోస్ట్లీ ఇది మనకు కనిపించదు, ఏ క్వశ్చన్లో కూడా ఎక్కువ కనిపించదు మనకి ఇది మోస్ట్లీ. అంటే ఇట్లా ఇస్తాడు నాన్న, 2/4 అంటాడు. ఫస్ట్ ఇదే సాల్వ్ చేయాలి. ఓకే, తర్వాత స్మాల్ బ్రాకెట్స్ ఇస్తాడు, అంటే ఇలా కర్వ్డ్ బ్రాకెట్స్ ఇస్తాడు. సెకండ్ ప్రయారిటీ దీని లోపల ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేసిన తర్వాతనే కర్లీ బ్రేసెస్, ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా కర్లీ, దాని లోపల ఉండేటివి సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీనికి ఇవ్వాలి, సెకండ్ ఈ యొక్క బ్రాకెట్స్ లోపల ఉండేవి సాల్వ్ చేయాలి. క్వశ్చన్లో ఉంటే ఒక క్వశ్చన్లో మళ్ళీ ఇది కూడా ఉంటే థర్డ్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. తర్వాత ఫోర్త్ ప్రయారిటీ స్క్వేర్ బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇందులో ఉండే సాల్వ్ చేసిన తర్వాతనే వీటికి రావాలి మనం.
ఫస్ట్ దీంట్లో ఉండే సాల్వ్ చేయాలి, తర్వాత దీంతో ఉండే సాల్వ్ చేయాలి, తర్వాత దీంతో ఉండే సాల్వ్ చేయాలి, తర్వాత దీంతో ఉండే సాల్వ్ చేయాలి. క్లియర్ నాన్న? సో దిస్ ఈస్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. మన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేద్దాం. ఈజీ ఉంటుంది, ఏం లేదు నాన్న. ఆర్డర్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద వాల్యూ ఆఫ్ 9 into 9 plus 9 divided by 9 minus 9 into 9 plus 9 plus 9 into 9 minus 9 minus 9 into 9. ఇక్కడ మీకు ఏం బ్రాకెట్స్ కనిపిస్తలేవు, ఏ ఆఫ్ కనిపిస్తలేదు, జస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? డివిజన్కి ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ డివిజన్ ఇక్కడ ఉంది కదా. సో ఈ 9 divided by 9 1 అవుతుంది. ఓకే, తర్వాత డివిజన్ ఇక్కడ లేదు, మల్టిప్లికేషన్. చూడండి 9 9s ఇది 81. ఓకే, తర్వాత 9 9s ఇది కూడా 81. తర్వాత అడిషన్ ఉంది. మల్టిప్లికేషన్ చూడండి, ఇక్కడ 9 into 9 అంటే ఇది కూడా మనకు 81 అవుతుంది, ఇది కూడా 81 అవుతుంది, రెండు మల్టిప్లై చేస్తే. తర్వాత లాస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇది కూడా 81 అవుతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ 81 మిగిలింది కదా. 81 ప్లస్ 1 ఉంది, మైనస్ 81 ఉంది, ప్లస్ 9 ప్లస్ 81 మైనస్ 9 మైనస్ 81. చూడండి, ప్లస్ 81 మైనస్ 81 0, ప్లస్ 81 మైనస్ 81 0, 9 మైనస్ 9 ఇది కూడా 0, 1 మిగిలింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ బేసిక్ క్వశ్చన్. నేను చెప్పేటివన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. సింప్లిఫై 25 మైనస్, చూడండి ఇవన్నీ ఏం ఆలోచించకండి, బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్రాకెట్స్ ప్రయారిటీ ఏమని చెప్పాను, ఫస్ట్ హారిజంటల్ లైన్ కనిపిస్తే దానికి ఇవ్వండి, కానీ ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు ఇక్కడ. తర్వాత దేనికి ఇవ్వాలి మనము? స్మాల్ బ్రేసెస్, తర్వాత ఫ్లవర్ అంటే కర్లీ బ్రేసెస్, తర్వాత స్క్వేర్ బ్రేసెస్. సో ఫస్ట్ మనం దీంట్లో ఉండేటి సాల్వ్ చేద్దాం. ఓకే, దాంట్లో ఏమున్నాయి చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది అది కదా. సో ఇందులో మళ్ళీ మీకు మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? మల్టిప్లికేషనే కదా. మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఇది చూడండి, 2 10s 20, 25 ఇప్పుడు ఇది 20 అవుతుంది. సో 25 మైనస్ 20 ఎంత? 5. ఓకే, సో ఈ బ్రేసెస్ అయిపోయింది మనకు. ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయా? లేవు. తర్వాత దేనికి పోవాలి? కర్లీ బ్రాకెట్స్, సారీ స్క్వేర్ బ్రాకెట్స్కి వెళ్ళాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో రెండిట్లో మీరు ఏది ఫస్ట్ సాల్వ్ చేసినా ఏం రాంగ్ కాదు, ఏదైనా సాల్వ్ చేసుకో. చూడండి, ఇక్కడ 5 మిగిలింది, 5 ప్లస్ 3 ఆఫ్ 5 అన్నాడు. ప్లస్ ఫస్ట్ చేయాలన్నా ఆఫ్ ఫస్ట్ చేయాలన్నా? ఆఫే కదా ఫస్ట్ చేయాల్సింది మనము యాజ్ రూల్ ప్రకారము. సో 3 ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా. 3 5s 15, 5 ప్లస్ 15 ఎంత మనకు? 20. సో ఈ బ్రాకెట్స్లో మొత్తం 20 వస్తుంది. ఓకే, తర్వాత మైనస్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఈ బ్రాకెట్స్లో ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 48 డివైడెడ్ బై 6 8 కదా. సో ఈ రెండు కలిపి మనకు 8 వస్తుంది, ఈ రెండు కలిపి 8 వస్తుంది. క్లియర్? తర్వాత మల్టిప్లై చేయాలి కదా. 12 2s 24 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్, ఇక్కడ అడిషన్ మిగిలింది. సో ఫస్ట్ అడిషన్ చేయాలి. ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో 25 మైనస్ 32 అంతే కదా. 25 మైనస్ సార్ మీరు గమనించండి నాన్న, ఇక్కడ ఈ యొక్క ప్యాటర్న్ నేను ఇక్కడ కింద రాస్తా చూడండి. ఇక్కడ ప్లస్ 78 ఉంది కదా, ఈ ప్లస్ 78 అలానే పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? ఫస్ట్ 25 మైనస్ 8 ప్లస్ 24. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్స్ ఓన్లీ ఒకటే నెంబర్కి ఉంది కాబట్టి మనము ఈ జస్ట్ సింపుల్గా రాసుకోవచ్చు, దీన్ని బ్రాకెట్స్లో రాసే అవసరం లేదు. 20 ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. అడిషన్గా ఫస్ట్ చేయాల్సింది. ఇక్కడ 25 పాజిటివ్ నెంబర్, 24 పాజిటివ్ నెంబర్, 78 పాజిటివ్ నెంబర్, ఆ మూడు యాడ్ చేయాలి ఇప్పుడు మనం. చూడండి ఒకసారి, 24 ప్లస్ 25 49. 49 అంటే 40 ప్లస్ 70 ఎంత? 110. 110 అంటే 119, 119 ప్లస్ 8 128. సో ఇది 127 అవుతుంది. 127 మైనస్ 8 మైనస్ 20 ఏమవుతుంది? మైనస్ 28 కదా అయ్యేది, మైనస్ 28. సో రెండు మైనస్ చేయండి, మనకి ఎంత వస్తుంది? సో 17లో 8 పోతే 9, 11లో 2 పోతే 9. సో 99 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమంటుంది చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ మన ప్రయారిటీ చిన్న బ్రాకెట్స్కి ఇవ్వాలి కదా, తర్వాత డివిజన్. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఈ బ్రాకెట్ లోపల ఉందా ఈ పార్ట్ నేను సింప్లిఫై చేసుకుంటా. ఫస్ట్ ఇక్కడ చూడండి, 11 9s ఎంత నాన్న? 11 9s 81,
డివిజన్ ఉంది. 11 9 99. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ కర్లీ బ్రాకెట్స్ ఉంది, సెకండ్ ప్రయారిటీ. సో కర్లీ బ్రేసెస్లో ఏముంది చూడండి, 121 ఇంటూ ఇది కర్లీ బ్రాకెట్స్ కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డివిజన్ తీసి మల్టిప్లికేషన్ పెడితే దాని రైట్ సైడ్ ఉండే నెంబర్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. ఇది మినిమం కామన్ బేసిక్ సెన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చెప్తా చూడండి, ఇక్కడ ఈ 99 ఉంది కదా, ఈ 99 మనకు నేను అక్కడ మల్టిప్లికేషన్ పెడతా, డివిజన్ కాకుండా మల్టిప్లికేషన్ పెడితే ఆ 99 కాస్త 1/99 అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉంది మొత్తం కాబట్టి సింపుల్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, ఇది 11 9 99, 11 11 ఓకే, 9 1 9 9 81. సో 11 9 99 మిగిలింది. అంటే ఈ మొత్తం ఎంత వచ్చింది మనకు, 99 మళ్ళీ. ఓకే, 99 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ యొక్క బ్రాకెట్స్ ఒకటే తీసుకోండి, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ 144 ఉంది. తర్వాత డివిజన్ తీసేసి నేను మల్టిప్లికేషన్ రాస్తాను. మల్టిప్లికేషన్ రాస్తే 198 అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇంటూ 1/198 అవుతుంది. ఓకే, డివిజన్ తీసి మల్టిప్లికేషన్ రాస్తే ఇది 1/198 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, రైట్ సైడ్ ఉండేది. ఓకే, మల్టిప్లైడ్ బై ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకు 99 వచ్చింది. సింప్లిఫై చేస్తాం కదా, సింపుల్ స్టెప్. సో స్లోగా చెప్తున్నా మీకు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, 99 1 99 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 272 పోతుంది. ఓకే, సో మళ్ళీ ఈ మొత్తం బ్రాకెట్స్ కలుపుకొని ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది కూడా పోయి మొత్తం 72 వచ్చింది కదా, మొత్తం 72 వచ్చింది. ఇప్పుడు సింపుల్గా 2.5 ఇంటూ 72 చేయండి, ఎంత వస్తుంది మనకు, 2.5 ఇంటూ 72. ఓకే, 5 2 10, 5 7 35 36, 2 2 4, 2 7 14, 0 0 1 క్యారీ 8 1 క్యారీ 180.0. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో 180 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? స్లోగా చెప్పాను, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వినండి. ఇక్కడ మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే డివిజన్ మీరు మల్టిప్లికేషన్ రాస్తే ఇది రైట్ సైడ్, దాని రైట్ సైడ్ ఉండేది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే చేసిన, డివిజన్ని మల్టిప్లికేషన్ రాస్తే 198 కాస్త 1/198 అవుతుంది. ఎందుకంటే సింపుల్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఏమంటుందో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ మనము చిన్న బ్రాకెట్స్లోవి క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న బ్రాకెట్స్, ఇది ఒక చిన్న బ్రాకెట్స్. సో ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. నేను మీకు ఏం చెప్పిన, డివిజన్ని కాస్త మల్టిప్లికేషన్ రాసుకొని రైట్ సైడ్ ఉన్నదాన్ని రెసిప్రోకల్ రాసుకోమని చెప్పాను. సో ఈ పర్టికులర్ పార్ట్ చూడండి, 36/45. నేను డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ రాస్తా, ఇక్కడ 24/25 ఉంది. దాని రెసిప్రోకల్ ఉల్టా రాస్తే 25/24 అవుతుంది. 25/24. ఇప్పుడు చూడండి, 5 5 25, 5 9 9 1 9 4 4 1 4 6. సో 5/4 వచ్చింది. సో ఈ మొత్తం ఎంత వచ్చింది, 5/4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇది సాల్వ్ చేద్దాం. 5/6 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మల్టిప్లికేషనే ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇది కూడా మల్టిప్లికేషన్ రాద్దాం. చూడండి ఒకసారి, 12/21 మల్టిప్లైడ్ బై 14/15 మల్టిప్లికేషన్. దీన్ని ఉల్టా రాయాలి, 45/24 అవుతుంది. ఓకే, మళ్ళీ సింప్లిఫై చేసుకుందాం. చూడండి, 7 2 7 3 3 1 3 4 4 1 4 6 2 1 2 3 3 1 3 15 15 క్యాన్సల్. ఏం మిగిలింది అయ్యా, మొత్తం క్యాన్సల్ అయిపోయింది, 1 మిగిలింది. మొత్తం పోయి ఇది మొత్తం 1 అయింది, మొత్తం 1 అయింది. ఓకే, ఇక్కడ కూడా ఏ నెంబర్ మిగిలలే. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని కొత్తగా రాసుకుందాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ కాడికి కొత్తగా రాద్దాం. కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. సో కర్లీ బ్రేసెస్ రాస్తాను. ఫస్ట్ 1/6 ఉంది, ఫస్ట్ 1/6 ఉంది, మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ మనకు 5/6 వచ్చింది, 5/6 వచ్చింది, మైనస్ ఈ వాల్యూ మొత్తం 1 వచ్చింది. ఓకే, ఇది కర్లీ బ్రాకెట్స్ లోపల ఉన్న విషయం. ఓకే, ఇప్పుడు రెండు మల్టిప్లికేషన్, 1 × 5 5, కింద 6 6 36 మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, 5/36 మైనస్ 1 అంటే దీన్ని మనం అట్లానే పెట్టుకుందాం. ఇది కర్లీ బ్రేసెస్లో ఉంది కాబట్టి సో ఈ రెండింటిని మనం ఎల్సిఎం తీసుకోవాలి.
సో ఏమవుతుంది ఎల్సిఎం 36 అవుతుంది. ఎల్సిఎం మనకు 36 అవుతుంది. తర్వాత ఇక్కడ 5 అవుతుంది, ఇది -36 అవుతుంది. ఇది ఏమవుతుంది మనకు -20 -31/36 అవుతుంది. -31/36 ఏంది ఈ కర్లీ బ్రేసెస్లో ఉన్నది అంత అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఏముంది చూడండి 1/8 కర్లీ బ్రేసెస్లో ఏమొచ్చింది -31/36. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -31/36 31/36 లాస్ట్లో ఏముంది +27/36 +27/36 ఉంది. క్లియర్. ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్పుడు 36కి 8కి ఎల్సిఎం తీసుకోవాలి. 36కి 8కి ఎల్సిఎం తీసుకొని ఇంకా ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా ప్రాసెస్ అది. సో ఏమవుతుంది చూడండి ఒకసారి 36కి 8కి ఎల్సిఎం తీస్తే 36 8కి ఎల్సిఎం తీస్తే సో 4 9s 4 9s 4 2s ఓకే. సో 3 3s 2s 2 3s 6 6 3s 18 18 4s సో 18 4s 72 సో ఎల్సిఎం అనేది 72 వస్తుంది. ఎల్సిఎం 72 వచ్చినప్పుడు ఇక్కడ 8 ఉంది. 72ని 8తో డివైడ్ చేస్తే ఎంత 9 into 1 చేయాలి. ఇది చిన్న ప్రాసెస్, మనం 8th క్లాస్లో నేర్చుకుంటాం. తర్వాత ఈ డినామినేటర్ని దీంతో ఈ యొక్క ఎల్సిఎంని దీంతో డివైడ్ చేయండి. సో 72 అంటే 2 వస్తుంది. 2 31s 62 ఓకే, ప్లస్ 36 1s 36 2s 2 into 27 54 ఓకే. ఇప్పుడు మళ్ళీ 9 + 54 ఎంత నాన్న, 9 + 54 63 -62 అవుతుంది, -62 ఉంది /72 ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు 1/72. సో 1/72 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న. సో ఈజీ, వెరీ ఈజీ. స్లోగా చెప్తున్నా మీకు అర్థం కావాలని సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఓకే. క్లియర్ నాన్న. సో మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లోపల బ్రాకెట్ ప్రయారిటీ ఈ రెండు సాల్వ్ చేస్తే ఒకటి 5/6 వచ్చింది, ఒకటేమో 1 వచ్చింది. సో 5/6 ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ కర్లీ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఇది 1/6 మల్టిప్లికేషన్ ఇది 5/6 వచ్చింది 5/6, ఇది -1 వచ్చింది -1 వేసుకున్నాం. ఇది సాల్వ్ చేస్తే 5/36 -1 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది -31/36 వచ్చింది ఈ వాల్యూ మనకు ఓకే. ఈ -31/36 ఈ కర్లీ బ్రేసెస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఫస్ట్ 1/8 ఉంది, లాస్ట్ 27/36 ఉంది, మధ్యలో -31/36 వచ్చింది. దీనికి ఎల్సిఎం తీసి జనరల్ ప్రాసెస్ చేస్తే 1/72 వచ్చింది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు టైప్ 2. ఇంకా బాడ్మాస్ రూల్ పైన మీరు ఎన్ని ఇచ్చినా అవే ప్రాసెస్ ఫాలో అవ్వాలి నాన్న, సేమ్ ప్రాసెస్ ఓకే. ఈ ఫార్ములాస్ మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ప్రతిదీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. a² + b² అంటే a + b² - 2ab అని. తర్వాత a² + b² = a - b² + 2ab అవుతుంది. a² - b² a + b × a - b, a³ + b³ a + b ఇంటూ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ లోపల మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది, లోపల అన్ని ప్లస్ ఉంటాయి. a + b = 0 అయితే ఇది ఎవర్ గ్రీన్ నాన్న, దిస్ ఈస్ ఎవర్ గ్రీన్, చాలా ఇంపార్టెంట్. a³ + b³ + c³ = 3abc ఎప్పుడు అవుతుంది, ఏబిసిలో యాడ్ చేస్తే 0 రావాలి, అప్పుడు ఈ ఫార్ములా అనేది సాటిస్ఫై అవుతుంది. క్లియర్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని లేకపోతే వీడియో షేర్ చేసి పెట్టుకోండి మీ వాట్సాప్లో ఓకే. ఓకే నాన్న. సో దీనిపైన క్వశ్చన్ చూడండి ఎట్లా అడుగుతాడు. 52 × 52 - 48 × 48 చూడండి, ఇది సేమ్ నెంబరే, ఇది సేమ్ నెంబరే, ఇది సేమ్ నెంబరే, ఇది సేమ్ నెంబరే, బీబీ అనుకుంటా. అంటే అప్పుడు a × a a² - b × b b², a² - b² ఫామ్లో ఉంది. సో a² - b² ఫామ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఇంతకుముందు నేర్చుకున్నాం a + b × a - b, a + b × a - b ఓకే. a + b 52 + 48 100 ఓకే. a - b 52 - 48 4 = 400. సింపుల్ కదా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 1801 × 1801 అంటే ఇప్పుడు 2 × 2 అంటే 2², 3 × 3 అంటే 3². మరి 1801 × 180 అంటే 1801 స్క్వేర్, 1801 స్క్వేర్. కానీ దీన్ని ఇప్పుడు మీరు 1801 × 1801 వేసుకొని మనం జనరల్ మల్టిప్లికేషన్ చేస్తే టైం పడుతుంది. అందుకే మనం ఆల్జీబ్రా ఐడెంటిటీ యూజ్ చేయాలి. ఆల్జీబ్రా ఐడెంటిటీ ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే మీకు నియరెస్ట్ హండ్రెడ్స్కి నాన్న, ఈ పాయింట్ మీకు రాపియడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ ఆల్జీబ్రా ఐడెంటిటీస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే నెంబర్స్ అనేటివి 21 అంటే
20కి నియరెస్ట్గా ఉంది కదా, అంటే నియరెస్ట్ 10కి. తర్వాత 201 అంటే సో ఇది 200కి నియరెస్ట్గా ఉంది అంటే 100కి. అది 100 అనేది కూడా 10 మల్టిపులే కదా. తర్వాత 1801 అంటే 1800కి నియరెస్ట్గా ఉంది. సో ఇలా 100 మల్టిపుల్కి కానీ 1000 మల్టిపుల్కి కానీ 10 మల్టిపుల్స్కి కానీ నియరెస్ట్గా ఇచ్చినప్పుడు మనం ఈ ఆల్జిబ్రా ఐడెంటిటీ అనేది యూజ్ చేయాలి. ఎట్లనో ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది చూడండి క్వశ్చన్లో. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే నేను లోపల 1801ని 1800 ప్లస్ 1 రాసుకోవచ్చు కదా, అప్పుడు దీనికి మొత్తానికి స్క్వేర్ అవుతుంది కదా, అంతే కదా. 1800 ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే 1800 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏనేమో 1800, బి ఏమో 1 కదా నాన్న. ఇప్పుడు 18 స్క్వేర్ అంటే ఎంత, 324. ఓకే, ఇక్కడ 00 స్క్వేర్ ఉంది అంటే ఒకసారి రాయాలి, స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకోసారి రాయాలి, ఇంత అవుతుంది వాల్యూ. ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 18 2 జా 36. సో 2 zeros ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, సింపుల్గా ఏ ఆప్షన్ వచ్చేస్తుంది, యాడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, 3601 అవుతుంది. ఇది 3601 యాడ్ చేస్తే 1 0 6 3 4 2 3 324 3601 324 3601. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 324 3601. క్లియర్ నాన్న, ఇలా సింపుల్గా అయిపోతుంది మనం డైరెక్ట్గా చేసే కన్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ నెంబర్ ఏముందో ఇక్కడ అదే ఉంది అంటే ఇది ఏ, ఇది కూడా ఏ. ఇక్కడ 12 ఉంది, ఇది బి. ఇక్కడ 12 ఉంది, ఇది బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంది నాన్న, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. ఏ అంటే 1001 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 12 స్క్వేర్. ఇదే దాని ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఒక పెద్ద పెంట కదా సార్. 1001 స్క్వేర్ని మనం ఎలా చేస్తాం సార్ అంటే 1000 ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకుంటామా. చూడండి ఒకసారి, 1000 ప్లస్ 1 నియరెస్ట్ 1000 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. మీరు ఇట్లా చేసినా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి ఇట్లా చేసినా వస్తుంది. కానీ దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది నాన్న. ఏంది ఆ ప్యాటర్న్ అంటే చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ 101. సో ఫస్ట్ మనకు 101 స్క్వేర్ అడిగాడు అనుకోండి, 101 స్క్వేర్ అడిగితే మీరు సింపుల్గా 1 2 1 వేసుకోండి. మధ్యలో ఒకటే 0 ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో 1 0 వేసుకోండి, ఈ రెండింటి మధ్యలో 1 0 వేసుకోండి. తర్వాత నేను మధ్యలో ఒక 0 పెంచుతా. ఒక 0 పెంచినప్పుడు ఏమవుతుంది, 1 2 1 అలానే పెట్టుకోండి. ఇక్కడ 2 zeros ఉన్నాయి మధ్యలో కాబట్టి ఈ రెండింటి మధ్యలో 2 zeros పెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో 2 zeros పెట్టుకోండి. ఒకవేళ నేను ఏం చేస్తానంటే 3 0లు పెడతా, అప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 1 2 1 పెట్టుకోండి. అప్పుడు మధ్యలో 3 zeros వస్తాయి, ఇక్కడ 3 zeros వస్తాయి. ఇది అప్పుడు వాల్యూ అవుతుంది. మరి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది, ఈ స్టెప్ వేసి అవసరమే లేదు కదా మనకు అవసరం ఉంది ఈ స్టెప్ వేసి అవసరమే లేదు కదా. 2 zeros ఉన్నాయి. సో 1 2 1 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోండి. మైనస్ 12 స్క్వేర్ అంటే 144. సో 144ని మైనస్ చేయండి, అంతే కదా. సో 11లో 4 పోతే మనకు ఎంత, 7. ఇక్కడ 9లో 4 పోతే 5. లాస్ట్కి 5 7 ఉంది, 5 7 ఉంది. ఇక్కడ 9 అంటే ఇక్కడ మళ్ళీ మనకు 9 అవుతుంది. సో ఇది ఏమవుతుంది, 8 అవుతుంది. 8 5 7 ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ కూడా 8 7 ఉంది కదా. ఒకసారి మీరు గమనించండి, ఇట్లా తొందరపడి ఆన్సర్ పెట్టకండి. ఇక్కడ చూడండి మీరు, ఖచ్చితంగా ఆన్సర్ అనేది 6 digits వస్తుంది. 1 2 3 4 5 6 7 7 digits వస్తుంది ఆన్సర్ అనేది. మరి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఉంది. ఇది కూడా కాదు, ఇది 9 కంటే ఎక్కువ ఉంది, ఇది 9 కంటే ఎక్కువ ఉంది, 7 కంటే ఎక్కువ ఉందా, 1 2 3 4 5 6 7 8 ఉంది. సో 7 ఒకటి ఇదే ఉంది కదా. సో 7 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా డిజిట్స్ కూడా మీరు చూసుకొని యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా వెళ్ళిపోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఖచ్చితంగా మనకి ఎంత వస్తుంది, 7 digitsే కదా వచ్చేది. సో అక్కడ ఖచ్చితంగా 7 digitsే ఉండాలి ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఏమంటుంది చూడండి, దీన్ని ఏ అనుకుందాం 4.35, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. పైన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి. 4.35 ప్లస్ 2.67 7.02. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాదు. ఇప్పుడు 4.35 మైనస్ 2.67 ఏ మైనస్ బి అంటే 1.68 వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కింద 1.6 ఉంది, అది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి.
ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సల్, 7.02 మిగిలింది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉన్నానా, ఇది చెప్పే ముందు నేను మీకు ఇది చెప్తాను చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే a⁴ ప్లస్ b⁴ని మనం ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఎలా రాసుకోవాలి అంటే a⁴ ఒక సగం ఎంత 4 ప్లస్ b⁴ ఒక సగం 4. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 4 ఒక సగం ఎంత 2 ప్లస్ b⁴2. తర్వాత a⁴2 ఒక సగం ఎంత 1 అంటే ఏం రాయకండి, ప్లస్ b⁴2 ఒక సగం 1. ఓకే, సో లాస్ట్కి మళ్ళీ a-b సింపుల్గా పెట్టాలి, ఇది రూల్, a-b పెట్టాలి. ఓకే, తర్వాత a⁴ ప్లస్ b⁴. a⁴ ప్లస్ b⁴ ఎలా ఎక్స్పాండ్ చేస్తామో దేనికి ఈక్వల్ అవుతుంది, a 4 ఒక సగం 2 ప్లస్ 4 ఒక సగం 2, తర్వాత 2 ఒక సగం 1, తర్వాత b 2 ఒక సగం 1, లాస్ట్కి మళ్ళీ a-b పెట్టాలి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 32⁴ అన్నాడు. సో 1కి పవర్ ఇవ్వలేదు, నేను పవర్ 4 రాస్తాను, 1/4 1 అవుతుంది కదా. సో రాసినప్పుడు ఇప్పుడు దాన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు చూడండి. సో 32a² అంటే అక్కడ పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4కి సగం 2 ప్లస్ 1/2. ఓకే, బ్రాకెట్స్ ఇంటూ మళ్ళీ 32, 2కి పవర్ ఎంత, 2కి సగం ఎంత 1 ప్లస్ 1కి సగం ఎంత, 2కి సగం ఎంత 1. తర్వాత లాస్ట్కి ఏమని చేయమన్నా 32 - 1 రాయమన్నా, అంతే కదా. సేమ్ దీని ప్రకారమే a² ప్లస్ b². 32 ఇక్కడ 32/4 - 1/4 ఉంది కదా. సారీ, ఇక్కడ మైనస్ నాన్న, ఫార్ములాస్లో ఇక్కడ మైనస్ రావాలి. ఓకే, సారీ మై మిస్టేక్, ఇక్కడ మైనస్ ఉంటుంది ఫార్ములాలో, ఇక్కడ మైనస్ ఉంటుంది ఖచ్చితంగా, ఇట్లా ప్లస్లలో వస్తుంది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది 32⁴ - 1/4. ఫస్ట్ 32² రావాలి, 32² వచ్చింది, 1² రావాలి, 1² వచ్చింది, 32 + 1 రావాలి, 32 + 1, 32 - 1 రావాలి, 32 - 1. సో డివైడెడ్ బై 33 ఇంటూ 31 ఇంటూ 2^10 + 1 ఉంది బ్రాకెట్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 32 + 1 33, ఇది క్యాన్సల్, 32 - 1 31, ఈ 31 క్యాన్సల్, మనకు మిగిలింది రెండే మిగిలింది. 32/2, 32² ఎంత 1024 ప్లస్ 1 డివైడెడ్ బై 2/10 అంటే 1024 ప్లస్ 1, రెండు సేమ్ నెంబర్స్ కదా, క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ రిమెంబర్ దిస్ ఇన్ అవర్ మైండ్, నోట్బుక్స్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఏ, ఇది బి, ఇది 2ab ఫామ్లో ఉంది, 2ab ఫామ్లో ఉంది. మల్టిప్లై చేస్తే మనకు 2ab వేస్తే ఎంత వస్తుందో 25 ఇంటూ 0.00455 వేస్తే కూడా అంతే వస్తుంది. మీరు నమ్మాలి ఆల్జీబ్రా ఐడెంటిటీస్ని. ఓకే, సో పైనది ఎలా ఉంది మనకు a² ప్లస్ b² ప్లస్ 2ab ఉంది పైనది. ఓకే, కిందిది ఎలా ఉంది, కింది నేను ఏం చేసినా చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు తెలుసా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.325 ఇంటూ 0.325 రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఈ రెండింటిని మనం ఇప్పుడు ఈ రెండు ఇక్కడ 0.175 ఉంది, ఒకటి 0.175 ఉంది. ఓకే, తర్వాత ఈ 7 ఇంటూ 0.025 వేస్తే కూడా మనకు 0.175 వస్తుంది. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చాడు మనకు. ఓకే, మరి ఇదే ఎలా వచ్చింది సార్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మల్టిప్లై అండ్ డివైడ్ బై 10 చేయండి. ఇక్కడ 10 తీసుకోండి, 10 దీనికి మల్టిప్లై చేయండి, ఈ 10తో దీన్ని డివైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు 10తో నేను మల్టిప్లై చేసినప్పుడు ఇది అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే 0.065 అవుతుంది. సో 5 ఇంటూ 0.065 0.325 వస్తుంది. ఈ 3.25ని 10తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్ ఇక్కడికి వచ్చింది 0.325 అవుతుంది. అప్పుడు ఇది a² - b² ఫామ్లో ఉంది, a² - b² ఫామ్లో ఉంది. ఇప్పుడు చూడండి పైన మనకి ఏ ఫామ్ కనిపిస్తుంది, ఇది a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేరే కదా. సో a + b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a² - b² ఎక్స్పాన్షన్ ఏంది a + b ఇంటూ a - b. ఓకే, సో 1 ఇది క్యాన్సల్, అంటే పైన a + b మిగిలింది, కింద a - b మిగిలింది. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయాలి, a అంటేనేమో 0.325, b అంటే 0.175. సో 0.325 ప్లస్
0.175. A minus B అంటే 0.325 మైనస్ 0.175 చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 5 10, 10 1 క్యారీ 4 5 వస్తుంది. 5 0.5 కింద ఏమొస్తుంది? 0, 12లో 7 పోతే 5, 2లో 1 పోతే 150 వస్తుంది. అంటే 0. మనం దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు సింపుల్గా? సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు? 500/150 అవుతుంది. ఓకే, 0 0 క్యాన్సల్, 5 3 5 10. సో 10/3 వచ్చింది. ఈ 10/3 మరి మీరు మర్చిపోతారేమో, ఇక్కడ చూడండి 0.5 1 0.53. సో లాస్ట్కి 1 ప్లస్ 1/3 ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఇది 11/3 అవుతుంది. సో దేర్ ఫర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, పైన మనకు ఏ అంటే ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ క్యూబ్, ఓకే, ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లో ఉంది. సో కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లో ఉంది. ఓకే, మల్టిప్లైడ్ బై మళ్ళీ ఈ టర్మ్ అన్నాడు, మల్టిప్లైడ్ బై ఈ టర్మ్. ఇదేముంది చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంది, మల్టిప్లైడ్ బై, ఒక నిమిషం ఇక్కడ రాస్తాను. ఫస్ట్ టర్మ్ ఏమో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లో ఉంది, మల్టిప్లైడ్ బై ఈ టర్ము ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, అన్ని ప్లస్లు ఉన్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, చూడండి ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, సో ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మల్టిప్లైడ్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ లోపల అన్ని ప్లస్లే వస్తాయని చెప్పాను కదా, ప్లస్ ఏబి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, మనం మిగిలింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ అంటేనేమో 275, బి అంటేనేమో 725 ఉంది. సో 225 725 యాడ్ చేస్తే 1000 వస్తుంది. ఓకే, ఏ అంటే ఎంత మనకు 275, బి అంటే ఎంత 725. ఈ రెండు ఖచ్చితంగా నెగిటివ్లో వస్తుంది ఆన్సర్. నెగిటివ్ అంతా ఎంత వస్తుంది? 725 మైనస్ 275 ఎంత? 450. కానీ మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ నెంబర్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చేస్తున్నాం, సో నెగిటివ్ వస్తుంది. సో మైనస్ 450 ఇంటూ 1000 ఎంత? మైనస్ 4,50,000, అంతే కదా. సో అంతకంటే మించి ఏముంది? సో మైనస్ 4,50,000 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? వెరీ ఈజీ, సింపుల్. నెక్స్ట్ ఏమంటుంది చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, కింద ఖచ్చితంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఇది బి స్క్వేర్ అవుతుంది, 0.01 బి స్క్వేర్ అవుతుంది. ఇది ఏబి ప్లస్ ఇది బి స్క్వేర్ అవుతుంది. సో పైన ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చింది. మరి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చినప్పుడు కింద అట్లా ఎందుకు రాసుకున్నారు సార్ అంటే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చినప్పుడు కింద ఖచ్చితంగా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉండాలి. ఎందుకు సార్ అంటారా? ఎందుకంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంది? ఏ మైనస్ బి మల్టిప్లైడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది అండ్ ఇది క్యాన్సల్. సో ఏ మైనస్ బి, సో ఏ మైనస్ బి మిగిలింది మనకు. ఏ మైనస్ బి అంటే ఏ అంటే 0.83, ఏ అంటే 0.83 మైనస్ బి అంటే 0.1. సో మనం మైనస్ ఇస్తే ఇది 73, సో 0.73 వస్తుంది.
సో దేర్ ఫర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో ఇంత సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు బార్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, థర్డ్ టైప్ ఇది. ఓకే, సో ఇది నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ కొన్ని థింగ్స్ చెప్పాలి. ఏంటంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ 0.5 బార్ ఉంటే మనం ఎలా రాస్తాము? ఇక్కడ 0.5 అంటే ఇక్కడ 5 ఉంది, 5 రాయండి. బార్ ఒకటే డిజిట్ పైన ఉంది కాబట్టి ఒకటే 9 రాయాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 0.5 బార్ అంటే ఇప్పుడు 0.5 అంటే ఏంది? 5 కదా, 5. బార్ ఒకటే డిజిట్ పైన ఉంది, సో 9, ఒకటే 9 రాయాలి. క్లియర్? తర్వాత సెకండ్ వన్ 0.23 బార్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం నెంబర్ ఏముంది? 23 ఉంది. బార్ 2 డిజిట్స్ పైన ఉంది, సో 99 రాయండి. ఓకే, క్లియరా? నెక్స్ట్ థర్డ్ వన్ 0.12 బార్ ఓన్లీ 2 పైన తీసుకుంటా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు? మొత్తం నెంబర్ ఏముంది? 12 ఉంది. ఇక్కడ బార్ ఏ నెంబర్ పైన లేదు? 1 పైన లేదు. అప్పుడు ఆ 1ని 12 నుంచి తీసేయాలి. డివైడెడ్ బై, ఇక్కడ బార్ ఎన్ని డిజిట్స్ పైన ఉంది? ఒకటే డిజిట్ పైన ఉంది కాబట్టి ఒక 9 రావాలి. బార్ ఎన్ని డిజిట్స్ పైన లేదు? ఒకటే డిజిట్ పైన బార్ లేదు, సో దేర్ ఫోర్ ఒకటే 0 రావాలి. ఓకే, బార్ ఉంటేనేమో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంటే అన్ని 9s రావాలి. ఎన్ని డిజిట్స్ పైన బార్ లేదు అన్ని 0s రావాలి పక్కల. సో ఇక్కడ పైన ఏం చేయాలి? మొత్తం నెంబరు 12 నుంచి బార్ లేని నెంబర్ ఏది? 1. ఆ 1 తీసేయాలి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 11/90 అవుతుంది, ఫ్రాక్షన్. సో బార్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే, నెక్స్ట్ సో ఫోర్త్ వన్ ఏ టైప్ ఉంది? 1 సెకండ్. సో ఫోర్త్ టైప్ మళ్ళీ నేను ఇంకో నెంబర్ తీసుకుంటా దీనికి, 0.73 బార్ అనుకుంటా. ఇప్పుడు మొత్తం నెంబర్ ఎంత ఉంది? 73 ఉంది. మైనస్ 7 ఉంది కాబట్టి 7 డివైడెడ్ బై, ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి 9, ఒకటే 9. ఒక డిజిట్ పైన లేదు కాబట్టి ఒకటే 0. సో ఇది ఏమవుతుంది మనకు? 66/90 అవుతుంది ఫ్రాక్షన్. క్లియర్? సో నెక్స్ట్ ఏంటంటే 3 డిజిట్స్ 0.123 మొత్తానికి బార్ తీసుకుంటా నేను, అప్పుడు మొత్తం నెంబర్ 123 ఉంది. ఓకే, సో బార్ అనేది దేనిపైన మిగలలేదు. 123/3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 3 9s రావాలి. ఓకే, ఇప్పుడు సిక్స్త్ 0.123 ఉందనుకోండి, 23 పైన బార్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? మొత్తం నెంబర్ 123, బార్ లేని నెంబర్ ఓన్లీ 1, సో -1 చేయండి. డివైడెడ్ బై, బార్ ఎన్ని డిజిట్స్ పైన ఉంది? 2 3 అంటే 2 డిజిట్స్ పైన ఉంది, అంటే 2 9లు రావాలి. కానీ ఒక డిజిట్ పైన బార్ లేదు, అక్కడ ఏం రావాలి? 0 రావాలి. ఈజ్ ఈక్వల్ టు 122/990. ఈ ఫ్రాక్షన్ ఇది అవుతుంది. ఓకే, తర్వాత 7 0.123 లాస్ట్ డిజిట్ పైన బార్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 123 మైనస్, ఇప్పుడు ఏం చేయాలి? బార్ అనేది 12 పైన లేదు కాబట్టి 12 మైనస్ చేయాలి. బార్ అనేది 3 పైన ఒకటే ఉంది, సో ఒకటే 9. బార్ అనేది 2 డిజిట్స్ పైన లేదు, 1 పైన లేదు, 2 పైన లేదు, సో 2 zeros. సింపుల్, కేల్కతం దుకాణం. 111/900. ఓకే, నెక్స్ట్ ఇంకో టైప్. సో నెక్స్ట్ టైప్ ఏంటంటే 0 కాకుండా 8th టైప్ కదా, 1.23 సింగిల్ బార్. 1.23 సింగిల్ బార్. ఫస్ట్ మనం మొత్తం బార్ తీసుకున్నాం. సో ఏమవుతుంది ఈ సిచ్యువేషన్లో అంటే, మొత్తం నెంబర్ 123 ఉంది. 123 మైనస్, దేనిపైన బార్ లేదు? ముందు 1 పైన లేదు. ఓకే, డివైడెడ్ బై, ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి? 2 డిజిట్స్ పైన 99 ఉంది, డెసిమల్ యువతల 1 ఉంది, దానిపైన లేదు కదా సార్, 990 వస్తుంది అంటారు. నెవర్. కింద రాసేది ఏదైతే 9లు 0 ఉందా
అది డిపెండ్ అయ్యేది ఓన్లీ డెసిమల్ తర్వాత ఉండే డిజిట్స్ పైన డిపెండ్ అవుతుంది. డెసిమల్ ముందర మీకు నెంబర్ పైన బార్ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ పైనే బార్ ఉంది కాబట్టి 99 రాసి వదిలేయాలి. సో ఇది మనకు 122/199 అవుతుంది. క్లియర్, మై పాయింట్ ఇస్ క్లియర్. డెసిమల్ తర్వాత ఉండే వాటిపైనే కింద డినామినేటర్ రాసేది డిపెండ్ అవుతుంది. డెసిమల్కి ముందు నెంబర్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కింద డినామినేటర్ రాసేదానికి. క్లియర్ నాన్న? ఓకే. సో నెక్స్ట్ 1.23 రెండింటి పైన, ఇది 9th. 1.23 సింగిల్ పైన బార్. సో ఇప్పుడు ఏమవుతుంది, 123 రాయండి. ఇక్కడ 12 పైన బార్ లేదు, 12 -12 చేయండి బై. ఇక్కడ చూడండి ఒకటే డిజిట్ పైన బార్ ఉంది 9, 2 పైన లేదు 0, అంతే. 1 పైన ఉందో లేదో మీకు అవసరం లేదు, ఓన్లీ అవతల పైన. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 111/90 అవుతుంది, అంతే కదా. తర్వాత ఇంకోటి 12 నేనేం తీసుకుంటానంటే 12.34 తీసుకుంటా. 12.34 బార్ రెండింటి పైన తీసుకున్నామా? ఎస్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మనము, దీన్ని ఎలా చేస్తాము, సేమ్ మొత్తం నెంబర్ ఎంత ఉంది 1234 -12 పైన లేదు 12 డివైడెడ్ బై 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 99 కేల్కతం దుకాన్ బార్ మైనస్ చేసేసి అయిపోతుంది. తర్వాత లాస్ట్ 11th వన్ మోడల్, ఇంకో స్పెషల్ మోడల్ ఉంటుంది, అది లాస్ట్లో చెప్తా, క్వశ్చన్స్ వస్తాయి మనకు. సో ఇదేమవుతుంది చూడండి, 12.34 బార్ 1234 -123 డివైడెడ్ బై 9. ఒక దానిపైన బార్ ఉంది, ఒక దానిపైన లేదు, 90. ఓకే, సింపుల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఏమంటుంది చూడండి, 0.535353 అప్ టు ఇన్ఫినైట్ ఇంటూ ఫ్రాక్షన్స్లో రాయమంటున్నది. సో చూడండి 0.5353 అంటే ఏది రిపీట్ అవుతుంది మనకి అక్కడ, సో 53 రిపీట్ అవుతుంది, అంటే 0.53 బార్ రాయాలి, ఏది రిపీట్ అవుతుందో అది రాయాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 53 డివైడెడ్ బై 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 99. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటుండు, 0.587 బార్, ఓన్లీ 87 పైన బార్ ఉంది. 587 పైన బార్ ఉంటే మనం ఏం చేయాలి, 587 రాయాలి, దేనిపైన లేదో అది మైనస్ చేయాలి, దేనిపైన లేదో అది డివైడెడ్ బై రెండింటి పైన మనకు బార్ ఉంది కాబట్టి 99, ఒక దానిపైన లేదు కాబట్టి 0 పెట్టాలి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 582/990 అవుతుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేసుకోవచ్చు, ఆ 2 టేబుల్ వెళ్తుంది కదా, రెండు 2 టేబుల్ వెళ్తుంది మనకు. చూడండి ఇది 2 2s 4, 2 9s 2 1s, సో 2 4s 8, 2 9s 18, 2 5s, సో 291/495 వస్తుంది, లేదు. సో ఫస్ట్ మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 3 టేబుల్ క్యాన్సిల్ చేయాలి. 3 9s 27, 3 7s 21, 3 1s 3, 3 6s 18, 3 5s, సో 97/165 వస్తుంది. 97/165 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా క్యాన్సిల్ చేసుకోవాలి కామన్ రేషియో ఒకవేళ పోతే. సో నెక్స్ట్ క్వశ్చన్ 8.46 బార్, సో 846 మైనస్ 8లో లేదు డివైడెడ్ బై 2 డిజిట్స్ పైన బార్ ఉంది, అంతే కదా. సో ఏమవుతుంది ఇప్పుడు 838 అవుతుంది, 838/99 అవుతుంది, అంతే కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 0.065. చూడండి 0.0654 బార్, మొత్తం నెంబర్ ఎంత ఉంది, 654 ఉంది, బార్ లేని డిజిట్ 6, దేనిపైన బార్ ఉంది, 2 డిజిట్స్ పైన బార్ ఉంది. ఎన్ని డిజిట్స్ పైన బార్ లేదు, 1 2 డిజిట్స్ పైన బార్ లేదు. సో 2 డిజిట్స్ పైన బార్ లేదు కాబట్టి 00 వేసుకోవాలి. 648 డివైడెడ్ బై 9900, క్లియర్ నాన్న, 9900, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 4s 8, 2 9s 18, 2 5s 10, 2 3s 2s 4s, 2 1s 2 6s, 2 2s, 2 2s 2 4s, 2 7s 2 5s ఉందా, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది, దేంట్లో క్యాన్సిల్ అయిపోతుంది, 5 ఉంది కాబట్టి పక్క 5లో పోవాలి, 10లో పోవాలి, 3లో పోవాలి. 3 5s 15, 3 4s 3 8s 24,
3 2 జా 6, 3 5 జా 54/825 ఉందా? లేదు. 3 1 జా 3 18 జా 3 2 జా 3 7 జా 3 5 జా 18/275. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. 0.3 బార్ అంటే 3/9 అవుతుంది అంతే కదా. అది 4/9 అవుతుంది, అది 5/9 అవుతుంది, అది 6/9 అవుతుంది. ఎల్సిఎం 9, పైన అన్ని యాడ్ చేస్తే 18 వస్తుంది. 9 1 9 2 జా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్, ఖేల్ ఖతం దుకాన్ బంద్. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ 0.56 బార్. సో 56/99 అవుతుంది. 56/99 ప్లస్ 43/99 ప్లస్ 89/99. సో ఎల్సిఎం ఏమవుతుంది? 99 అవుతుంది. అవి యాడ్ చేయండి పైన. 50 + 40 ఎంత? 90. 90 + 80 ఎంత? 170. 170 179. సో 179 185 188 188 వస్తుంది. సో 188/99. 188/99 అంటే మనం ఎలా రాసుకుంటాం? ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ సి చూడండి ఒకసారి. 1.89 బార్ ఎలా రాసుకుంటాం? మొత్తం 189 ఉంది. 189 మైనస్ దేనిపైన లేదు, 1 పైన బార్ లేదు, 1/2 డిజిట్స్ పైన బార్ ఉంది అంటే 99. సో ఇది ఎంత అవుతుంది మనకు? 188/99 అవుతుంది. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది? సో ఇది అనేది ఖచ్చితంగా సికి ఈక్వల్ అవుతుంది, మిగతా అవ్వవు. ఓకే, ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే నాన్న, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాన్న. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటుండో. ఇది మీకు హోంవర్క్ ట్రై చేస్తారా? ఏముంది అక్కడ? 3.245 ఉంది. సో 3 2 4 5 మైనస్ 32 అవుతుంది. డివైడెడ్ బై ఏమవుతుంది? 2 డిజిట్స్ పైన బార్ ఉంది అంటే 99. ఒక డిజిట్ పైన 2 పైన లేదు, సో 990 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి దీంతో యాడ్ చేయండి. అదేమవుతుంది చూడండి ఒకసారి. అదేమవుతుంది? ప్లస్ 1 2 3 4 బారు 2 1 2 పైన లేదు, బై 34 పైన బార్ ఉంది అంటే 99 రాయాలి. 2 పైన లేదు, 0 రాయాలి. క్లియర్? సో మైనస్ 212 మైనస్ 2 పైన బార్ లేదు, లాస్ట్లో 2 డిజిట్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 99 రాయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్గా 3 2 4 5 మైనస్ 3 2 ఏమవుతుంది? 3 2 1 3 అవుతుంది బై 990. ఓకే, ప్లస్ అది మైనస్ చేస్తే 1 2 2 2 అవుతుంది బై 990 మైనస్ 2 10 బై 99. ఇక్కడ అన్ని 990 ఉంది, ఇది కూడా 990 అవ్వాలంటే ఇంటూ 10 చేయండి, దీని ఇంటూ 10 చేయండి, అప్పుడు మనకి ఎల్సిఎం ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి కింద ఎల్సిఎం 990. ఓకే, పైన ఏమవుతుంది? 3213 అట్లానే ఉంటుంది, 112 అలానే ఉంటుంది, మైనస్ 2100 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 3000 ప్లస్ 1000 ఎంత? 4000. 4400 4435 4435 అవుతుంది. మైనస్ 4435 మైనస్ 2100 ఇది 5, ఇది 3, ఇది 3, ఇది 2. సో 2335. సో 2335 వస్తుంది. 2335 డివైడెడ్ బై 990 ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఈ 4 ఆప్షన్లో దేనికి ఈక్వల్ అవుతుంది? చూడండి ఇక్కడ 2335 ఉంది, కింద ఏముంది? 990 ఉంది. సో కింద 990 అంటే ఖచ్చితంగా రెండింటిపైన బార్ ఉండాలి, ఒక దానిపైన ఉండకూడదు. అలా ఎన్ని ఉన్నాయి? ప్రతి ఆప్షన్ అలానే ఉంది కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తే 2243 మైనస్ 22 చేస్తే మనకి ఎంత రావాలి? 2335 రావాలి. 3 మైనస్ 2 ఎంత? 1 వస్తుంది. సో 5 రావట్లేదు కదా. తర్వాత ఇది చూడండి, ఇది ట్రై చేయండి. 2358 నుంచి ఈ 23 మైనస్ చేయాలి కదా, లేని నెంబరు. ఇది ఎంత వస్తుంది చూడండి? 2335. సో 2335 అనేది వస్తుంది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో చూడండి 7 మైనస్ 4 ఎంత? 3 వస్తుంది. 6 మైనస్ 5 1 వస్తుంది. సో 5 అనే యూనిట్ డిజిట్ మనకు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
క్లియర్ నాన్న? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది. ఈ 5 రావాలి అంటే మీరు ఈ 2358 ఉంది కదా, ఈ 2358కి వెళ్ళి 23 మైనస్ చేయాలి. అంటే ఈ 8 నుంచి ఖచ్చితంగా 3 తీసేయాలి కదా ప్రతి దాంట్లో. 8 మైనస్ 3 5, తర్వాత 3 మైనస్ 2 1, 7 మైనస్ 4 ఎంత 3, 6 మైనస్ 5 ఎంత 1. ఎక్కడ మనకు 5 రావట్లేదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ తప్ప. సో ఆ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.13 బార్. ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి. సో ట్రై హోంవర్క్ అని నేనే చెప్తే బాగుండదు. ఓకే, సో ఈజీ క్వశ్చన్, అది పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, డివిజన్ ఇస్తున్నాడు 2.38 బార్. 2.38 బార్ అంటే ఎలా రాసుకోవచ్చు, 238 మైనస్ 23 డివైడెడ్ బై 8 పైన బార్ ఉంది ఒక 9, 3 పైన లేదు 0. ఓకే, నేను మల్టిప్లై చేస్తా, డివిజన్ తీసేసి మల్టిప్లై రాసి మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని రెసిప్రోకల్ రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ డివిజనే పెడతా, ఫస్ట్ డివిజనే పెట్టి 54 మైనస్ 5 అంతే కదా, డివైడెడ్ బై ఒక 9 ఒక 0 రావాలి అంతే కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఎంత అవుతుంది మనకు, 215/90 అవుతుంది. ఓకే, ఇక్కడ డివిజన్ తీసి మల్టిప్లై రాస్తాను. ఇప్పుడు 90 అనేది పైకి వెళ్తుంది, 54 మైనస్ అది అనేది 49 కిందికి వస్తుంది. ఓకే, 90 క్యాన్సల్. సో 215/49. సో 215/49 అంటే డినామినేటర్లో 49 ఉండాలి ఖచ్చితంగా. సో ఏ ఆప్షన్లో లేదు, మన ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది అంతే కదా. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకు 25 ఉంది, 25ని నేను 3తో డివైడ్ చేస్తా, 25/3 చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. సో 3 చేస్తాను, 3 8 జా 24 అవుతుంది. సో రిమైండర్ 1 అవుతుంది. అప్పుడు మనం ఏం రాస్తాం, 8 1/3 రాస్తాం, 8 1/3 రాస్తాం. సో ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నావు అది డినామినేటర్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ 49తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 49 అనేది డినామినేటర్ ఖచ్చితంగా ఉంటుంది. క్లియర్. సో అట్లా మనం ఆన్సర్ అనేది పెట్టాలి చేయకుండా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఏమంటుంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇది కూడా సింపుల్ క్వశ్చనే కదా, మనం డిస్కస్ చేసిన క్వశ్చనే కదా. సో ఇది కూడా మీరు హోంవర్క్ ట్రై చేసి ఖచ్చితంగా ఆన్సర్ కామెంట్ చేయండి. సో చూద్దాం మీరు కరెక్ట్ చేస్తారో లేదో చూద్దాం. ఇది స్పెషల్ టైప్ నాన్న, బార్ అనేది డెసిమల్ ఇటు సైడ్ ఉంది. సో బార్ అనేది డెసిమల్ ఇటు సైడ్ ఉంటే మీరు ఏం చేయాలి సింపుల్గా అంటే, సో ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో కాన్సెప్ట్ అంటే ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ 1.23 బార్ ఉంది, 1 బార్ 0.23 ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డెసిమల్కి ముందు నెంబర్ పైన బార్ ఉంటే ఆ నెంబర్ని మైనస్ చేయాలి, ప్లస్ 0.23 రాయాలి. ఓకే, తర్వాత 2.17 ఉంది అనుకున్నానా, ఇక్కడ బార్ ఉంది అనుకోండి, బార్ 2 బార్ పైన ఉంది కదా, -2 తీసుకోండి, ప్లస్ 0.17 చేయండి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. దేనిపైన అయితే బార్ ఉందో డెసిమల్ కిట్ సైడ్, సో మనం మైనస్ చేయాలి అంతే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, 2.75, 2 బార్ అంటే -2 ప్లస్ 0.75 రాయాలి. ఓకే, తర్వాత మళ్ళీ ప్లస్ అంటున్నాడు కాబట్టి 3 బార్ అంటే -3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. సో డైరెక్ట్గా నేను మైనస్ రాస్తాను, ఓకే, -3 ప్లస్ 0.78 ఉంది అక్కడ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. -2 -3 ఎంత, -5 ప్లస్ 0.75 ప్లస్ 0.78 ఎంత నాన్న, 8 ప్లస్ 5 ఎంత 13. సో 3 ఉంటుంది, 1 క్యారీ, 8 ప్లస్ 7 ఎంత 15. సో మనకు 1.53 వస్తుంది. సో -5 ప్లస్ 1.53 ఎంత, సో 5.00 మైనస్ 1.53. ఇక్కడ మనకు బిగ్ నెంబర్ పక్కల మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ మనకు నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మైనస్ చేయాలి కదా, 10లో 3 పోతే 7, 9లో 5 పోతే 4, ఇక్కడ మనకు 4లో 1 పోతే 3. సో 3.47 వస్తుంది. సో -3.47 ఇది. సో ఇక్కడ -3.47 దేంట్లో వస్తుంది, ఆప్షన్ సి చూడండి, 4 బార్ 0.53 అంటే -4 ప్లస్ 0.53 చేయాలి. సో మనం -4 ప్లస్ 0.53 చేస్తే -3.47 వస్తుంది. మిగతా ఆప్షన్స్ రావు మనకి అంతే కదా, మనం చేసుకున్న కాన్సెప్ట్ ప్రకారం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, 0.xy బార్ = 7/11 అంటుండు. xy బార్ అంటే xy డివైడెడ్ బై 99 రాసుకోవచ్చు అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 7/11, 11 1 జా 11 9 జా. సో xy ఈజ్ ఈక్వల్ టు 9 7 జా 63. సో x అనేది 6 అవుతుంది, y అనేది 3 అవుతుంది. x² + y² అంటుండు, 6² 36,
3 స్క్వేర్ 9 ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. సింపుల్ ఈజీ క్వశ్చన్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ అజయ్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం మనం సింప్లిఫికేషన్లో. మనం ఒకటే వీడియోలో చెప్పాలంటే 6 అవర్స్ వరకు అవుతుంది ఖచ్చితంగా. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.